ముఖాముఖి. నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ఏపీలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. ప్రచారాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ సందర్భంగా మనం ప్రస్తుతం కర్నూలు జిల్లా ప్రాంతంలోని ఎమ్గనూరు ప్రాంతంలో ఉన్నాం. ఎమ్గనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, ప్రచారం ఎలా సాగుతుంది? బాగుందండి, చాలా పాజిటివ్గా వెళ్తుంది. ప్రజల నుంచి స్పందన కూడా ఎలా ఉంది? చాలా పాజిటివ్గా ఉంది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పైన చాలా పాజిటివ్గా ఉన్నారు. మేడం, జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు మీ సొంత ఎజెండా కూడా ఎటువంటి హామీలు ఇస్తున్నారు ప్రజలకి ఇక్కడ లోకల్ ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేశామండి. వాటికి అయితే తాగునీరు, సాగునీరు, అలాగే ఉపాధి అవకాశాలు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, తర్వాత కొన్ని టెక్స్టైల్ పార్క్స్, ఇలాంటివి కొన్ని ఐడెంటిఫై చేసాం, వాటిని ఇస్తున్నాం. మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ జగనన్న ఆల్రెడీ ఆయన చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నారు కాబట్టి పేద ప్రజలకి మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఆల్రెడీ కవర్ అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడ పెద్ద ఎజెండా అంటూ ఏదైనా ఉంది అంటే ఒక తాగునీరు, అంతే అండి. మేడం, అలాగే చేనేత ఓట్లే మీకు ఓటు బ్యాంకుగా మీ విజయానికి ఊపందుకుంటున్నాయండి. ఏ ఎమ్మెల్యేకైనా సరే అండి, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క సమాజానికి, సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే నేను కూడా అదే భావిస్తున్నాను. నాకు నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా అదే ఇంపార్టెన్స్ తోటి నేను వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వారందరూ కూడా వాళ్ళ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపించిస్తే నేను నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతానని వాళ్ళకి తెలియజేస్తున్నాను. అలాగే పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ సీసీ రోడ్లు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. వాటిపై మీరు స్పందన? ఈ సీసీ రోడ్స్ అనేవి చాలా మటుకు ఉన్నాయండి. ఎక్కడైతే లేవో వాటిని హైలైట్ చేసేసి, అలా అంటే మనకు ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా రోడ్లు లేని చాలా ప్లేసెస్లో ఉన్నాయి. కానీ మా ప్రభుత్వం ఎప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు వాటిని హైలైట్ చేసి చేయలేదు. ఇప్పుడు ఏంటంటే రోడ్స్ ఎక్కడైతే బాగున్నాయో అక్కడ బాగున్న రోడ్స్ని చూపించట్లేదు, బాగాలేని ఎక్కడైతే రోడ్స్ ఉంటాయో ఆ రోడ్స్ని హైలైట్ చేసేసి రోడ్స్ బాగాలేవు అని చెప్పడం ఇది సమంజసం కాదు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే మీకు మంచి రోడ్స్ ఉన్న దగ్గర నేను చాలా ప్లేసెస్ తీసుకెళ్ళి మీకు ఎన్ని ప్రాంతాలలో రోడ్స్ బాగున్నాయో మీకు చూపిస్తాను. రోడ్లు మనకి ఇప్పుడు ఏంటంటే యూసేజ్లో అన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుంది, వాటిని మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. ఇలాంటి కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఎక్కడైనా ఒక దగ్గర డిలే జరిగిన దాన్ని హైలైట్ చేయడం అపోజిషన్ అనేది ఇట్స్ రాంగ్ ప్రాసెస్. ఓకే మేడం, అలాగే పట్టణానికి తాగునీరు అందించే క్రమంలో జీడిపి ప్రాజెక్టు కింద అందిస్తామన్నారు. అది ఇంకా ఇంతవరకు పూర్తి కాలేదు, ఏమంటారు? పట్టణానికి అందించే విషయంలో ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తే మనకు జీడిపిని 3 TMC కెపాసిటీని పెంచుతున్నాం. ఆల్రెడీ వైడనింగ్ అవుతుంది. మీరు కావాలంటే అక్కడ జీడిపి దగ్గరికి వెళ్తే అక్కడ చూడొచ్చు. అది ఆల్రెడీ వైడనింగ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏదైనా పని అనుకున్న తర్వాత మనం ఇవాళ చెప్తే రేపట్లో పని అయిపోదు. ఇట్స్ లెందీ ప్రాసెస్. దానికి టెక్నికల్గా చాలా ఇంపార్టెన్స్, ఎన్నో ఇంజనీరింగ్ సలహాలు ఉంటాయి, పక్కన ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది. వీటన్నిటిని తీసుకుని అవి చేసేదానికి కొంచెం సమయం పడుతుంది. ఆల్రెడీ అక్కడ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. ఆ కెపాసిటీ పెంచిన తర్వాత మనకు తప్పకుండా టౌన్కి మంచిగా వాటర్ ఫెసిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే మేడం, సీఎం జగన్ అందించే సంక్షేమ పథకాల్లో ప్రజలు ఎటువంటి లబ్ధి పొందారంటారు? అలాగే స్పందన ఎలా ఉందంటారు? మన జగన్ అన్న ఇస్తున్న సంక్షేమ పథకాలలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారు. అమ్మఒడి ఇస్తున్నారు, పిల్లల్ని స్కూల్కి పంపేందుకు ఎంకరేజ్ చేసేందుకు మహిళలకు. అలాగే స్కూల్స్ చూస్తే నాడు నేడు కింద ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ధీటుగా, అంటే ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో LED స్క్రీన్స్ లేవు, డిజిటల్ బోర్డ్స్ లేవు. ఆ డిజిటల్ బోర్డ్స్ ఇస్తున్నారు, పౌష్టిక ఆహారాన్ని ఇస్తున్నారు. ఎప్పుడు కూడా లేని విధంగా వాళ్ళు మెన్యూ తయారు చేసి వాళ్ళకి ఆ విధంగా పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. యూనిఫామ్స్ ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, బెల్ట్స్ ఇస్తున్నారు. అంటే ఒక అబ్బాయికి, ఒక పిల్లవాడికి ఏం కావాలో అవి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టీచింగ్ మెథడాలజీని కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. టీచర్స్ తప్పకుండా అక్కడ ఉండి వాళ్ళ పర్యవేక్షణ ఎలా ఉంది, పిల్లలకి ఎడ్యుకేషన్ అందుతుందా లేదా అని ఆ మానిటరింగ్ సిస్టమ్ని ఏదైతే పెట్టారో అది చాలా అప్రిషియేట్ చేసే సిస్టమ్. ఆ విధంగా ఎవ్రీథింగ్ ఆయన మానిటర్ చేస్తున్నారు. మరి విలేజ్లో మనకి సచివాలయం వ్యవస్థని తీసుకొచ్చి గవర్నమెంట్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చిన ఒక గొప్ప ఘనత మా వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పెన్షన్స్ ఇవ్వడం కానీ, ప్రతి ఇంటిలో ఉన్న కష్టం ఏదైతే ఉందో వాటిని సచివాలయం
లైన్ దగ్గర వెళ్ళి ఆ పనులను పూర్తి చేసే విధంగా కానివ్వండి, అలాగే మనకి చేయూత, ఆసరా, వడ్డీ, రైతు భరోసా కేంద్రాలు, తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే లైక్ చాలా ఉన్నాయి. అలాగే మనకు హెల్త్ సెంటర్స్ ప్రతి ఒక్క ప్రాంతంలో ఇప్పుడు మళ్ళీ మనకి మెడికల్ కాలేజెస్ కానివ్వండి, ఐటీ కాలేజెస్ కానివ్వండి, లా యూనివర్సిటీస్ కానివ్వండి, ఇలా చెప్తూ పోతుంటే మెనీ. అంటే ఇప్పుడు మనకి మెడికల్ కాలేజ్ అంటే మేడం ఇంకా పూర్తి అవ్వలేదు కదా మేడం? అది ఒక రోజులో పూర్తయ్యేది కాదమ్మా. ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే మనకి ఒక 2 సంవత్సరాలు పడుతుంది టైము. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. కాలేజ్ కట్టాలంటే టైం పడుతుంది. సో అలా 16 కాలేజెస్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి, అవి ప్రాసెస్లో ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. అలాగే ఐఐటి కాలేజ్, ఐఐటి ఇవి కూడా ఉన్నాయి. మనకి లా యూనివర్సిటీ మొన్ననే ఓపెన్ చేశారు. ఇలా చూసుకుంటూ పోతే మనకి కోస్టల్ ఏరియాలో మనకి పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా మనకి ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా మొత్తం డెవలప్మెంట్ని అండ్ సంక్షేమాన్ని రెండింటినీ కూడా ఈక్వల్గా చేసుకుంటూ వెళ్తున్నారు. అవి అందరికీ తెలీదు. ఎందుకంటే తెలియక కొంతమంది మేము చెప్పడంలో లేకపోతే ఇదే చెప్తూ ఉన్నాము, కానీ అపోజిషన్కి ఏంటంటే వాళ్ళకి ఉన్న మీడియా బలం వల్ల పబ్లిక్లోకి ఎక్కువగా తీసుకెళ్ళలేకపోతున్నాం. కాకపోతే డెవలప్మెంట్ అనేది కూడా ఈక్వల్గా జరుగుతుంది. మేడం అలాగే మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఐ థింక్ నేను యాజ్ అ క్యాండిడేట్గా పబ్లిక్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం చూసి, చాలా పాజిటివ్ ప్రోత్సాహం ఏదైతే ఇస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి చాలా అంటే వెల్కమ్ చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు విన్ హియర్. నేను తప్పకుండా ఇక్కడ గెలుస్తాను. వాళ్ళ ఆదరణ అంత బాగా ఉంది. ఆ ఆదరణ చూసుకొని నేను చెప్పగలుగుతున్నాను గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి, నేను గెలుస్తాను. ఓకే, లాస్ట్ క్వశ్చన్ మేడం, అన్ని వర్గాల ప్రజలు మీకే ఓటు వేయాలని ఎందుకు అనుకుంటారు? అభివృద్ధి కావాలి అనుకుంటే తప్పకుండా అందరూ కూడా అభివృద్ధి కావాలనుకుంటారు. సంథింగ్ న్యూ చేంజ్ కావాలి అనుకుంటారు. ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్గా కావాలని అనుకుంటారు. మరి ఇప్పుడు చూస్తే మరి మా వైఎస్ఆర్సీపీ ఆ విధంగానే చాలా కొత్త కొత్త స్కీమ్స్, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి సమాజంలో ఏదైతే మార్పులు తీసుకొని వస్తున్నారో ఆ మార్పులు అనేవి మా పార్టీ చేస్తుంది. పార్టీ పద్ధతులు, పార్టీ విధానాల ప్రకారం మేము కూడా చేసే పనులు అదే విధంగా చక్కగా ఉంటాయి. మేము అభివృద్ధికి మేము తోడ్పడతాం. కాబట్టి ఎంపీగా చేసినప్పుడు కూడా ప్రజల్లో ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది నా పైన. సో వాళ్ళకి చేస్తానన్న నమ్మకం ఉంది. కాబట్టి అందరూ కూడా నాకు ఓటు వేస్తారన్న విశ్వాసం, నమ్మకం నాకుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది ఒక సిస్టమ్ ఏంటంటే, ఇక్కడ మనకి మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు కొన్ని డిఫికల్టీస్ వచ్చాయి. అవి చేయడం వల్ల కొన్ని ప్రాంతాలలో కొన్ని డిఫికల్టీస్ రావడం వల్ల వాటిని కంప్లీట్ చేయలేకపోయాం. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెన్నకేశవ రెడ్డి గారు ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. కొద్దిగా ఒక 10% ఆఫ్ ద వర్క్ ఇస్ పెండింగ్ ఉంది. అది కూడా నేను నా హయాంలో నేను కంప్లీట్ చేస్తాను. మీరు ఎమ్మెల్యేగా గెలిచాక ఇవి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పనులన్నీ పూర్తి చేస్తారా? తప్పకుండా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడము, కొత్త పనులను మళ్ళీ స్టార్ట్ చేయడము, అలాగే ఇక్కడ ఉపాధి అవకాశం కోసం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని తీసుకుని రావడము, ఇవన్నీ కూడా నేను ప్రజలకు చెప్పాను, నా మేనిఫెస్టోలో కూడా పెట్టాను. టెక్స్టైల్ పార్క్ను కూడా టీడీపీ హయాంలో మంజూరు చేశారు. అలాగే జగనన్న హయాంలో దాన్ని లేఅవుట్ని వేశారు. తర్వాత ఇంకా వాటి పరిస్థితి ఏంటి? టెక్స్టైల్ పార్క్ గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు దాని గురించి చాలా కష్టపడ్డాను. నేను టెక్స్టైల్ పార్క్ గురించి మనకి ఇక్కడ ల్యాండ్ అలాట్ అయితే గవర్నమెంట్ చేశారు, కానీ దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ, ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయలేకపోయారు. దానివల్ల అప్పుడు డిలే అయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనం ఫండ్స్ని సేకరించుకొని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టుగెదర్ కలిసి చేస్తే చాలా తొందరగా, ఫాస్ట్గా అవుతుంది. తప్పకుండా ఇప్పుడు మనకు జగనన్న గవర్నమెంట్లో ఇప్పుడు మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మేము తీసుకొని వచ్చి దీన్ని కంప్లీట్ చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. తప్పకుండా మేము గెలుస్తాం. విజయావకాశాలు చాలా వరకు ముందున్నాయి. అలాగే ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. అన్నీ ఏవైతే మిగిలిపోయినా పెండింగ్లో ఉన్న పనులు కూడా మేము పూర్తి చేస్తాం. రోడ్లు కానీ, అండర్ డ్రైనేజీ పనులు కానీ, వాటర్ కానీ మొత్తం ప్రజలకు నేను సేవ చేయడానికి రెడీ అని చెప్పి బుట్టా రేణుక గారు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో బ్రహ్మిణి, 1TV న్యూస్. ముఖాముఖి